కడప ఎంపీ అవినాష్ పిఏ రాఘవరెడ్డిని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. కడప సైబర్ క్రైమ్ పిఎస్ లో పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ ఆయన ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. విచారణ టైంలో స్టేషన్ లోనే ఉన్నారు. అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారనే కేసులో నిన్న నోటీసులు ఇచ్చారు. దాంతో రాఘవరెడ్డి ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఏదైతే కడప ఎంపీ అవినాష్ పి రాఘవరెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు, ఏంటి ఎలా జరుగుతుంది విచారణ? మనీషా గత నెల 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉండి కోర్టు ద్వారా బెయిల్ కోసం ప్రయత్నించిన అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని ఈ రోజు పోలీసులు కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. ముఖ్యంగా ఈ విచారణకు ఏదైతే పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ తో పాటు అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు కూడా హాజరయ్యారు. ఏదైతే వర్ర రాఘవరెడ్డి ఇంతకు మునిపే అరెస్ట్ అయిన వర్ర రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు సోషల్ మీడియాలో ఏదైతే అసభ్యకరమైన పోస్టులు పెట్టడంలో తనకు వీరే ఆదేశాలు ఎవరైతే రాఘవరెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి ఆదేశాలు ఇచ్చారని వర్ర రవీందర్ రెడ్డి ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో వీరిద్దరికి మీద కూడా కేసులు నమోదయ్యి, అంతేకాకుండా వైఎస్ సునీతారెడ్డి కూడా ప్రత్యేకంగా వీరిపైన ఇటు పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యం, దీంతో పాటు జనసేన నాయకుడు ఫిర్యాదు చేసిన నేపథ్యం ఫలితంగా వీరి మీద ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. దీంతో ఈ కేసుల నుంచి బెయిల్ కోసం స్థానిక కడప కోర్టుతో పాటు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అనేక మార్లు విచారణ వాయిదాలు పడుతూ కడప కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ దశలో హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించారు. హైకోర్టు 12వ తేదీ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో మరోసారి ఏదైతే 41 నోటీస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కూడా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో నిన్న పులివెందుల చేరుకున్న అతను ఈ రోజు కడప సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే ఈ వర్ర రవీంద్రారెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు 72 మందికి పైగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన కేసులు నమోదయ్యాయి. వీరందరినీ విచారణకు పిలుస్తున్న నేపథ్యంలో అదేవిధంగా ఈ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డితో పాటు అదేవిధంగా సజ్జల భార్గవరెడ్డి రెడ్డిని కూడా హాజరు కమ్మని 41 నోటీసులు ఇది రెండోసారి ఇవ్వడం. ఈ నేపథ్యంలోనే రాఘవరెడ్డికి ఈ రోజు హాజరయ్యాడు. అయితే రాఘవరెడ్డి విచారణ సందర్భంగా ఎలాంటి అంశాలు, ముఖ్యంగా ఏదైతే ఇటు చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులతో పాటు అదేవిధంగా షర్మిల విజయమ్మ మీద కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దీంతో పాటు వైఎస్ సునీత మీద కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టారని వీరి మీద కేసులు నమోదవున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఆధారాలు కూడా అటు పోలీసులు సేకరించిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే అసలు రాఘవరెడ్డి ఎలాంటి సమాచారం ఇస్తారో, తనకి ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి అన్న విషయాన్ని విచారణ సందర్భంగా చెప్పే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇప్పుడు రాఘవరెడ్డి ఇచ్చే సమాచారం అత్యంత కీలకంగా భావించవచ్చు. దీంతో పాటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టీడీపీ మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో పాటు ఏదైతే ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో అప్పుడు పెద్ద ఎత్తున వైఎస్ సునీతారెడ్డి మీద కూడా పెద్ద ఎత్తున అసభ్యకరంగా పోస్టులు పెట్టిన నేపథ్యం. షర్మిల పిసిసి అధ్యక్షురాలైన తర్వాత కడప నుంచి ఆమె ఎంపీగా పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ సందర్భంలో అత్యంత దారుణంగా ఆమె వైఎస్ కుమార్తె కాదంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. ఈ నేపథ్యంలో వీటన్నిటిని మీద కూడా ఫిర్యాదులు అటు షర్మిల నుంచి వైఎస్ సునీతారెడ్డి నుంచి టీడీపీ కార్యకర్తలు కూడా పలు చోట్ల ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపైన కేసులు పెద్ద ఎత్తున సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు నమోదైన నేపథ్యంలో కడప జిల్లాలో 10 కేసులు, మిగతా చోట్లన్నీ కలిసి 30 కేసులు, మొత్తం 40 కేసులు పైగా వీరి మీద నమోదైన నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించి విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మనిషా ప్రస్తుతం విచారణ కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి అంశాల మీద విచారణ జరిగింది అనే అంశం తెలుస్తుంది. మొత్తం మీద అయితే 12వ తేదీ వరకు అతన్ని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం లేదు. ఏదైతే ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు మిగతా కేసులకు సంబంధించి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అప్పటి వరకు అరెస్ట్ చేయవద్దంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ప్రస్తుతానికి విచారణ మాత్రమే కొనసాగుతుంది. మోనిషా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.